గణపతి బప్ప మోరియా సీన్ గుర్తుపడ్డారా అండి? మన ధనుష్ కుబేర మూవీ సినిమాలో మనం ఈ సీన్ చూస్తాం అనమాట. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గారి ఇల్లు. ఏ హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సందీప్ తో షికారు. మనం కోడిలా క్రూజ్ జర్నీ అయిపోయాక ఇక్కడ నుండి మనం ముంబై రీచ్ అయ్యామండి. ముంబై పోర్ట్ లో మనం దిగాము కొలంబోలో. సో కొలంబోలో నియర్ బై హోటల్లో తీసుకొని మనం ముంబైలో చూడాల్సిన ప్లేసెస్ వన్ డే లో కవర్ చేయాల్సిన కవర్ చేస్తున్నాము. సో మేము దగ్గరలో ఉన్న హోటల్ గల్ఫ్ హోటల్కి వెళ్ళామండి. ఇది వచ్చేసి మనకు కొలంబోలోనే ఉంటుంది. గేట్ వే ఆఫ్ ఇండియాకి ఒక 400 మీటర్స్ దూరంలో అనమాట. సో ఇది వచ్చేసి చాలా డీసెంట్ గా అనిపించింది మాకు. ఇంకా మేము రూమ్ తీసుకున్నాము. 3 మెంబర్స్ కి మాకు 4300 ఛార్జ్ చేశారు 24 అవర్స్ కి. సో ముంబైలో మనకు తెలుసు కదా హోటల్స్ చాలా కాస్ట్లీ అండి ఇక్కడ. సో ఇక్కడైతే మనకి అన్ని ఫెసిలిటీస్ తో మంచి హోటల్ దొరికింది. ఇప్పుడే ముంబై మనం వచ్చిన గల్ఫ్ హోటల్లో ఫ్రెష్ అయ్యామన్నమాట. సో ఫ్రెష్ అయ్యి మనం ఇక్కడ నుండి ముంబైలో చూడాల్సిన వన్ డే ఏం కవర్ చేయగలుగుతామో మెయిన్ ప్లేసెస్ అయితే కవర్ చేయాలని ట్రై చేస్తున్నాము. సో మనకి ఇక్కడ ఇండియా గేట్ అండ్ ఈవెన్ తాజ్ హోటల్ ఇక్కడ వాకబుల్ డిస్టెన్స్లోనే హోటల్ తీసుకున్నాం కాబట్టి అవి ఎప్పుడైనా కవర్ చేయొచ్చు. మెయిన్ ప్లేసెస్ మనం బాండ్రాకి వెళ్ళి అక్కడ సెలబ్రిటీ హౌసెస్, అంబానీ హౌస్, షారుఖ్ ఖాన్ హౌస్ లాంటివి కవర్ చేయాలని చూస్తున్నాం. అండ్ ఈవెన్ మోస్ట్ ఫేమస్ టెంపుల్ సిద్ధి వినాయక్ టెంపుల్ అనమాట, అది కూడా కవర్ చేయాలని ట్రై చేస్తున్నాము. సో మ్యాక్సిమం ఈరోజు నైట్ వరకు ఎన్ని కవర్ అవుతాయి అన్ని కవర్ అయ్యి రేపు మనకి ఆఫ్టర్నూన్ ఫ్లైట్ ఉంది కాబట్టి రేపు కవర్ చేయడం కష్టం. సో ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు వచ్చేసి ఆఫ్టర్నూన్ 12 అవుతుంది. కుదిరితే లంచ్ చేసి అన్న స్టార్ట్ అవుతాం, లేకపోతే స్టార్ట్ అయ్యానో ఆన్ ది వేలో ఎక్కడన్నా లంచ్ చేస్తాము. సో ప్రజెంట్ అయితే ఈ ప్లేస్ అన్ని కవర్ చేద్దాం అనుకుంటున్నాం. ఇది యాక్చువల్లీ మా క్రూజ్ ప్లాన్లో లేదు, సాటర్డే సండే ఇంకెలా ఉంది కాబట్టి అలానే ముంబై వరకు వచ్చాం కాబట్టి ముంబై కూడా కవర్ చేద్దామని ఇంకా ఇలా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. సో మీరు ఎప్పుడన్నా ముంబై వస్తే వన్ డేలో ఏ ప్లేసెస్ కవర్ చేయాలనుకుంటే ఇది ది బెస్ట్ వీడియో అనమాట, మీకు చూసి ఎంజాయ్ చేయండి. మేము ప్రైవేట్ వెహికల్ తీసుకొని ప్రజెంట్ అయితే బాండ్రాకి వెళ్తున్నాం. మోస్ట్ ఫేమస్ సెలబ్రిటీ హౌసెస్ ఉండే ఏరియాస్కి అనమాట. అక్కడికి వెళ్ళి మీకు అక్కడ ఉన్నాయి కవర్ చేస్తాయి. నేనైతే ముంబైలో డబుల్ డెక్కర్ బస్ చూసి చాలా ఎక్సైట్మెంట్ అయినానండి. మన హైదరాబాద్లో అయితే మొత్తం కనుమరుగు అయిపోయినాయి. ఇప్పుడు రీసెంట్ గా ట్యాంక్ బండ్ దగ్గర అయితే వచ్చాయి, కానీ ఇక్కడ ముంబైలో అయితే మెయిన్ పార్ట్స్ లో చాలా బాగా తిరుగుతున్నాయండి డబుల్ డెక్కర్ బస్సెస్. అండ్ ఇది వచ్చేసి ముంబై స్కై లైన్ వ్యూ పాయింట్ అనమాట. ఇది కంప్లీట్ రోడ్ వచ్చేసి మనకి సీ పైన ఉంటుంది, మీరు చూడొచ్చు. అండ్ ఈ స్కై లైన్ అనేది చాలా చాలా డిఫరెంట్ లుక్ తోని బ్రిడ్జ్ బిల్డ్ చేస్తారండి. ఏషియాలోనే వన్ ఆఫ్ ద ఫస్ట్ అనమాట ఇట్లా స్కై లైన్ వ్యూ పాయింట్ తో ఇలా బ్రిడ్జ్ బిల్డ్ చేయడము. అండ్ దీని మీదుగా మేము ఇక్కడ మీరు చూడొచ్చు, మనం ధనుష్ మూవీలో మసీద్ సీన్ ఉంటుంది చూడండి, ఇదే అనమాట. ఇక్కడనే షూట్ చేశారు. ఆ కనిపిస్తున్న మసీద్ లోనే మన ధనుష్ కుబేర మూవీ షూటింగ్ జరిగింది అనమాట. ఇంక ఇక్కడ నుండి మనం అండర్ పాస్ టనల్ వెళ్తున్నాం అండి. ఇది వచ్చేసి మనకి 2 కిలోమీటర్స్ చేంజ్ ఉంటుంది అండర్ పాస్ టనల్ వచ్చేసి. ఇది కూడా కంప్లీట్ సీ మధ్యలో ఈ అండర్ పాస్ టనల్ కట్టారండి ఎయిర్పోర్ట్ కి కొద్దిగా షార్ట్ కట్ల కోసం, ట్రాఫిక్ అవాయిడ్ చేయడానికి. సో ముంబై మొత్తం కంప్లీట్ గా ఎక్స్పాండ్ అయిపోయిన సిటీ కాబట్టి అది చాలా పెద్ద లార్జ్ సిటీ అండ్ ఫైనాన్షియల్ సిటీ. ఆ సిటీ పాపులేషన్ తగ్గట్టు ఇంకా కంప్లీట్ రోడ్స్ అంతా సీ పైకి వచ్చేసినాయండి. మొత్తం వాళ్ళు కొత్త రోడ్స్ అంతా ఓషన్ పైననే కడుతున్నారు ఎక్కడ చూసినా. ఇది కూడా మొత్తం చుట్టూ అండర్ సీ అనమాట. అండర్ సీలో ఈ రోడ్ చాలా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ నుండి మనము షారుఖ్ ఖాన్ ఇంటికి రీచ్ అయిపోయామండి. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గారు ఉండే ఇల్లు అనమాట. అండ్ ఈ ఇంటి దగ్గరనే మనకి ఈవెన్ బస్ స్టాప్ కూడా ఉంటుందండి. ఇక్కడ మనకి బస్ స్టాప్ కూడా ఉంటుంది. బస్ స్టాప్ లో నుండి కూడా వచ్చి ఫ్యాన్స్ చాలా మంది ఇంటి ముందు ఫొటోస్ దిగుతారు. సో ఇంటి ముందు ఫొటోస్ తీయడానికి ఎలాంటి అబ్జెక్షన్ చేయరండి షారుఖ్ ఖాన్ వాళ్ళ ఇంటి ముందట. కాకపోతే ఏంటంటే మనకి లోపలికి మాత్రం అలో ఉండదు. అండ్ షారుఖ్ ఖాన్ గారు రావడం పోవడం మొత్తం మనము ఉన్నప్పుడు అయితే చూడగలుగుతాము. ఇది అనమాట. మీరు చూడొచ్చు చాలా మంది ఫొటోస్ తీసుకుంటున్నారు. షారుఖ్ ఖాన్ ఇంటి ముందట వేల్పూరి తింటున్నాం. ఇట్రా శ్రీకాంత్ బ్యాక్ సైడ్ కనిపిస్తున్నా గేట్ షారుఖ్ ఖాన్ అనమాట. ఫస్ట్ పెద్ద ప్యాలెస్ అండి. 1997లో షారుఖ్ ఖాన్ గారు ఫస్ట్ మూవీ ఎస్ బాస్ షూటింగ్ కోసం వచ్చినప్పుడు ఈ ప్యాలెస్ చూసి అనుకున్నాడంట, నేను ఇలాంటి ఇల్లు కొనాలి, ఇదే కొనాలి అని ఫిక్స్ అయ్యాడంట. సో 2001లో అయితే ఇల్లు కొన్నాడండి. కొని దీనికి మన్నత్ అని పేరు పెట్టి కొన్ని చేంజెస్ చేసి 2005లో అయితే ఇందులోకి మూవ్ అయ్యాడు. సో అప్పటి నుండి అయితే ఇక్కడనే ఉంటున్నాడు. సో ఎప్పుడన్నా షారుఖ్ ఖాన్ బర్త్డే వచ్చినప్పుడు మాత్రం ఈ రోడ్ మొత్తం ఫుల్గా నిండిపోద్ది అనమాట. ఇంకా అక్కడ నుండి అదే లైన్లో మనం సల్మాన్ ఖాన్ గారి ఇంటికి వెళ్ళాము. సల్మాన్ ఖాన్ గారి ఇల్లు అనిపిస్తుంది కదా, సల్మాన్ ఖాన్ కున్న ఎన్నో ఇల్లులో ఇదొక ఇల్లు అండి. సో ప్రజెంట్ అయితే సల్మాన్ ఖాన్ కి థ్రెట్ ఉంది కాబట్టి మొత్తం పోలీస్తోనే ఫుల్ సెక్యూరిటీతో ఉందన్నమాట. ఇంకా అక్కడ నుండి మేమైతే సచిన్ టెండూల్కర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మాస్టర్ వినాయక స్ట్రీట్ రోడ్ లో ఉంటుంది అనమాట ఇది.
సో అక్కడికి వెళ్ళాము. ఇది కనిపిస్తున్న ఇల్లే మనకి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ గారి ఇల్లు అన్నమాట. చూస్తున్నారు కదా ఎంత పెద్ద ఉందో ఇల్లు. ఈ ఇల్లు కూడా కొద్దిగా రినోవేషన్ వర్క్ నడుస్తూ ఉంది. సో ప్రజెంట్ అయితే కొద్దిగా క్లోజ్ ఉంది, ఆయన ఇక్కడ లేడంట, కానీ ఆయన ఉండేది మాత్రం ఇక్కడనే. ఇంకా ఇక్కడ నుండి మేము ముంబై మోస్ట్ ఫేమస్ అయిన సిద్ధి వినాయక టెంపుల్కి వెళ్ళాము. ఇంకా సాటర్డే అవ్వడంతోనే ఫుల్ రష్ ఉందండి. టెంపుల్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. నార్మల్ దర్శనం అయితే మనకి ఈజీగా 2 hours బట్టేలా ఉంది. సో మేమైతే వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఇంకా లైన్లో వెయిట్ చేసి, ఇంత దూరం వచ్చి ఇంకా దర్శనం చేసుకోకపోతే బాగుంటుందని చెప్పి మేమైతే వెళ్ళి చక్కగా 2 times దర్శనం చేసుకున్నాము. క్రౌడ్ మాత్రం చాలా ఫుల్ ఉంది అండ్ చాలా చాలా ఫేమస్ అండి. ఈవెన్ అంబానీ చాలా ముంబైలో ఉండే సెలబ్రిటీస్ అందరు కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు అనమాట. అంత ఫేమస్. మనకి ఇక్కడ చిలుకూరు ఎలానో ఇక్కడ సిద్ధి వినాయక టెంపుల్కి అంత స్టోరీ ఉంది. సో అంత ఫేమస్ అనమాట. ఇంకా అక్కడ నుండి మేము దర్శనం అయిపోయాక చిన్న ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ ట్రై చేసామండి. ముంబై ఫేమస్ బేల్పూరి, పానీపూరి అండ్ ఈవెన్ పావ్ బాజీ ట్రై చేసాము. ఇంకా దీంతో మా లంచ్ అయిపోయింది. ఇంకా అక్కడ నుండి దీని దగ్గరలోనే మహాలక్ష్మి టెంపుల్ అనమాట. సో మహాలక్ష్మి టెంపుల్ కూడా కంపల్సరీ వెళ్ళాల్సిన ప్లేస్ అండి. చాలా బాగుంటుంది అండ్ మోస్ట్ ఫేమస్ టెంపుల్ మహాలక్ష్మి టెంపుల్. సో మేము వెళ్ళి దర్శనం చేసుకున్నాం. ఇది మాత్రం పెద్ద క్రౌడ్ లేదు. సో దర్శనం మాత్రం చాలా ఈజీగా అయిపోయింది. ఈ లైన్లోనే మనకు చాలా టెంపుల్స్ ఉంటాయండి. ఇంకా అవి కూడా దర్శనం చేసుకున్నాము. ఈ మహాలక్ష్మి టెంపుల్ దగ్గరనే మనకి అంబానీ గారి ఇల్లు యాంటిలా అనమాట. యాంటిలా ఉండే ఏరియా కూడా ఇక్కడనే మహాలక్ష్మి టెంపుల్కి చాలా దగ్గరలో ఉంటుంది. సో ఇంకా అక్కడ నుండి మేము యాంటిలా కూడా చూడడానికి వెళ్ళాము. నాకైతే యాంటిలా చూసాక మైండ్ పోయిందండి లిటరలీ. ఎలా అంటే డబ్బులుంటే ఇంత లగ్జరీ లైఫ్ లీడ్ చేయొచ్చా అనిపించింది. చాలా దూరం నుండి ఆ స్కైలైన్ రోడ్ నుండే మనకి యాంటీలాగా అనిపిస్తుంది, కానీ అంత ఏమనిపించలేదండి. దగ్గర నుండి చూస్తే మాత్రం ఆ గేటు, సెక్యూరిటీ, ఆర్మీ ఫోర్స్, పోలీస్ ఆర్మీ, ఆ డాగ్స్ వార్డ్ మొత్తం చూసి అసలు మైండ్ పోయిందండి. డబ్బులుంటే ఇంత లైఫ్ అనుభవించచ్చా అని మనం యాంటీలా అంబానీ గారి ఇల్లు చూసే నేర్చుకోవచ్చు అనమాట. సో డబ్బులు సంపాదించడం చాలా ఇంపార్టెంట్ అని ఈ విషయం చూస్తే అర్థమవుతుంది. సో ఎక్కువసేపు ఇక్కడ ఉండలేమండి. ఉన్నా కూడా కంపల్సరీ అడుగుతారు, క్వశ్చన్ చేస్తారు, మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ అని. సో ఈ రోడ్ కంప్లీట్ మొత్తం ఆయన కంట్రోల్లోనే ఉంటుంది. ఇంకా ఇక్కడ నుండి మేము రిటర్న్ రూమ్కి వెళ్ళిపోయామండి. మాకు నైట్ వచ్చారు, ఫుల్ వర్షం పడ్డది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచి మిగతా ప్లేసెస్ కవర్ చేస్తాం. హలో, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ముంబై. సో ప్రజెంట్ మనం గేట్వే ఆఫ్ ఇండియా అండ్ ఇంకా తాజ్ హోటల్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుండి వాకబుల్ డిస్టెన్స్ అరౌండ్ 400 meters. నైట్ అంతా ఫుల్ వర్షము మీరు చూడొచ్చు. ఇప్పుడే మార్నింగ్ సెట్ అయింది. సో ఇంకా నైట్ కుదరలేదు. యాక్చువల్లీ డిన్నర్ చేసి వెళ్దాం అనుకున్నాము. ఇంకా డిన్నర్ చేసి వచ్చి హోటల్లో పడుకున్నాము. ఇప్పుడు ఇంకా గేట్వే ఆఫ్ ఇండియా ఉన్న తాజ్ హోటల్ కవర్ చేసుకొని ఒక 1 hour అక్కడ టైం స్పెండ్ చేసి రిటర్న్ వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా 11:30కి అరౌండ్ ఆ టైంలో చెక్అవుట్ చేసి ఎయిర్పోర్ట్కి బయలుదేరుతాం అనమాట. సో మేము ఉన్న ఏరియా వచ్చేసి కొలంబో స్ట్రీట్ అండి. ఇది కంప్లీట్గా మొత్తం అరబ్ స్ట్రీట్ లా ఉంటుంది. మొత్తం హోటల్స్ కానీ ఇక్కడ ఉండే ఎన్విరాన్మెంట్ కూడా మొత్తం అరబ్ స్టైల్లో ఉంటుందండి. మేము షాక్ అయినాం ఫస్ట్ వచ్చి, మనం అసలు ఇండియాలో ఉన్నామా అరబ్లో ఉన్నామన్న ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు కంప్లీట్ అరబ్ హోటల్స్ అండి. అరబ్ స్టైల్లో డిజైన్ చేసిన హోటల్స్. మోస్ట్లీ అరబ్ పీపుల్ వచ్చి ఇక్కడ స్టే ఉంటారంట జనరల్ విజిట్స్ కోసం అండ్ వాళ్ళ బిజినెస్ కోసం. ఈవెన్ లైక్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, క్లోతింగ్, పర్ఫ్యూమ్స్ బిజినెస్ చేస్తారంట. సో ఇక్కడ నుండి మనకి గేట్వే ఆఫ్ ఇండియా చాలా వాకబుల్ డిస్టెన్స్ అండి. మనకి వచ్చేసి తాజ్ ప్యాలెస్ అండ్ తాజ్ హోటల్ అండ్ ఇది వచ్చేసి ఓబ్రాయ్ హోటల్. అప్పుడు మనకి అటాక్ కూడా జరిగింది ఈ హోటల్లోనే అండి. 26/11/2008 నాడు జరిగిన పెద్ద అటాక్ అండి. ఇండియానే వణికిచ్చేసింది ఈ అటాక్ మొత్తము. ఇంకా తాజ్ హోటల్కి ఇంట్రడక్షన్ లేకుండా చేసింది ఈ అటాకే. సో చాలా పెద్ద అటాక్ అనమాట. ఆల్మోస్ట్ 166 members చనిపోయారు, ఇంక్లూడింగ్ కొందరు ఫారినర్స్ కూడా ఉన్నారనమాట. సో ఆ అటాక్ తర్వాత ఇంకా చాలా స్ట్రిక్ట్ చేశారు ఇంకా ఇండియా గవర్నమెంట్. ఇంకా ఇది వచ్చేసి మనకి గేట్వే ఆఫ్ ఇండియా అండి. తాజ్ హోటల్కి ఆపోజిట్లోనే ఉంటుంది. సో అరేబియన్ సీకి ఆనుకొని ఉంటుంది అనమాట ఈ గేట్వే ఆఫ్ ఇండియా. సో 1911లో స్టార్ట్ చేసిన ఈ గేట్వే ఆఫ్ ఇండియా 1948లో ద లాస్ట్ బ్రిటిష్ వాళ్ళు ఈ గేట్వే ఆఫ్ ఇండియా త్రూగానే ఇండియా వదిలేసి వెళ్ళిపోయారని ఇంకా గేట్వే ఆఫ్ ఇండియా అని పేరు పెట్టారండి. ఇది హిందూస్ అండ్ ముస్లిమ్స్కి కంబైన్గా దీన్ని స్టైల్ డిజైన్ చేస్తారు. ఆ పైన మినార్స్ చూస్తే మనకేమో ముస్లిం స్టైల్, కింద ఆర్కిటెక్చర్ చూస్తే హిందూ స్టైల్ లాగా డిజైన్ చేస్తారండి. ఇక్కడ వచ్చేసి కంప్లీట్ హిస్టరీ ఉంది మనకి గేట్వే ఆఫ్ ఇండియాది.
సో చాలా ఏందో కష్టపడి కట్టారు. సో మీరు ఇక్కడ చూస్తారు కదా, కింద డిజైన్ వచ్చేసి హిందూ స్టైల్, పైన మినార్స్ వచ్చేసి మనకు ముస్లిం స్టైల్. సో ఇది కంప్లీట్ మనకి తాజ్ హోటల్, ఓబ్రాయ్ హోటల్ అండ్ గేట్వే ఆఫ్ ఇండియా వాకబుల్ డిస్టెన్స్ అండి. 2003లో కూడా మనకి గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర అటాక్ జరిగిందండి. ఇంక ఇక్కడ నుండి మనము మెరైన్ డ్రైవ్కి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు, మాకు హ్యాండ్ ఊపుతున్న వాళ్ళు వచ్చేసి మాతో పాటు క్రూజ్లో ట్రావెల్ చేసిన వాళ్ళు అండి. వాళ్ళు తాజ్ హోటల్లో స్టే తీసుకున్నట్టున్నారు, ఇంకా వాళ్ళ వెహికల్లో ట్రావెల్ చేస్తున్నారు. ఇంతకుముందు దీనికి గుర్రాలు ఉండేవంట, ఇప్పుడు అది మొత్తం దాని మెయింటెనెన్స్ అవుతుందని ఇంకా వెహికల్ తయారు చేసి సిటీ మొత్తం వాళ్ళు అలా తిప్పుతారంట. ఇంకా క్రూజ్ వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది మాక్సిమం ముంబై కవర్ చేస్తారండి వాళ్ళు. ఇంకా వాళ్ళు కూడా మేము అక్కడక్కడ కనిపించారు మాకు. ఇంకా మేము మెరైన్ డ్రైవ్కి వెళ్ళాము, అక్కడ మీరు చూడొచ్చు. ఇది మంచి మార్నింగ్ టైం అండ్ ఈవినింగ్ టైంలో మంచి స్పాట్ అండి ముంబైకి. ఇది ఒక బ్యూటిఫుల్ స్పాట్. మనం కూడా చాలా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కూడా చూస్తూ ఉంటాము ఈ ప్లేస్ని. సో ఇక్కడ చాలా మంది వాకింగ్ అండ్ పీస్ఫుల్నెస్ కోసం వస్తారండి. మనం చూడొచ్చు అందరూ ఎర్లీ మార్నింగ్ వాకింగ్ ఎలా చేస్తున్నారో. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ మనకి డాగ్ వాకింగ్ కూడా తీసుకొస్తారు. అక్కడ కనిపిస్తున్నంత కార్ పార్కింగ్ చేసుకొని ఎక్కడెక్కడ నుండి వచ్చి ఇక్కడ వాకింగ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ వీళ్ళు చూడండి కంప్లీట్ వాళ్ళకున్న డాగ్స్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ మొత్తం డాగ్ పార్క్ లాగా ఇక్కడ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. చాలా చాలా బాగా అనిపించింది. చూడండి ఎంత యాక్టివ్ ఉందో. చాలా డిఫరెంట్ బ్రీడ్స్ తో మనకి ఇక్కడ చాలా చాలా కనిపిస్తాయండి. అండ్ వీళ్ళంతా కూడా వచ్చేసి కార్పొరేట్ లైఫ్ నుండి దూరంగా ఎంజాయ్ చేయడం కోసం ఇక్కడ వచ్చి ఇలా వాళ్ళ టైం స్పెండ్ చేస్తుంటారు. సేమ్ మనకి నెక్లెస్ రోడ్ ఎలానో వీళ్ళకి మెరైన్ రోడ్ అలా అనమాట, మెరైన్ బీచ్ రోడ్. సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేసెస్ అనమాట. మీరు వచ్చినా కూడా కంపల్సరీ కవర్ చేయండి. అండ్ ఇలా మా కంప్లీట్ ట్రిప్ ఎండ్ చేసి ఇంకా మేము రిటర్న్ ఎయిర్పోర్ట్కి బయలుదేరాము. ఇంకా హోటల్ వెళ్ళి మా బ్యాగ్స్ అని చదువుకొని ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిటర్న్ హైదరాబాద్కి వచ్చేస్తాం. ఇది కంప్లీట్ వీడియో అండి. వీడియో కానీ నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.